కొద్దిగా నయనతార గారి గురించి వినాలి సార్ మీ ద్వారా. అంటే సినిమా నేను నయనతార గారికి ఒక అభిమానిగా, అంటే ఎలాగా, ఆవిడ చాలా మంచి సినిమాలు చేశారు, పెద్ద స్టార్, లేడీ సూపర్ స్టార్ అంతే. కానీ ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి నెట్ఫ్లిక్స్ లో అదొక సిరీస్ వచ్చింది, ఒక సిరీస్ కాదు, ఒక ఫిల్మ్. అది ఆమె పెళ్లి గురించి, ఆమె పర్సనల్ లైఫ్ గురించి, ఆమె గురించి. ఏముంటదిలే అని కొంచెం అయిష్టంగానే, అంటే అంత అయిష్టం కూడా కాదు, అంత ఉత్సాహం లేదు. అందరు బాగుంది అంటున్నారు కాబట్టి సరే చూద్దాం చూశానండి. ఆమె పెళ్లికి ఒక కళ్యాణ మండపం అనుకుంటే అది అవ్వక లాస్ట్ మూమెంట్లో ఎలా ఇబ్బందులు పడింది. ఆ తర్వాత ఎంతమంది సెలబ్రిటీలు వచ్చారు, దాన్ని ఎంత బాగా కొరియోగ్రాఫ్ చేశారు, ఆ మేకప్లు ఎలా చేశారు, ఇవన్నీ చూపించిన వీడియో ఏదైతే ఉందో నాకు సూపర్ నార్మల్ ఫీలింగ్ గా ఉంది తప్ప దీనికోసం చూడాలని అనిపించలేదు. ఎందుకంటే ఇంకో సినిమా చూస్తున్న ఫీలింగ్ అదే, మీకు అర్థమవుతుందా? అదే సెట్, అదే ఇది, కొంచెం గ్రాండియర్ బాగుంది, డిజైన్లు కొత్తగా ఉన్నాయి, ఇతను వచ్చాడా అతను వచ్చాడా, ఆ హీరో, ఈ యాక్టర్, ఈ నార్త్, ఇది ఓకే. అదే పెళ్లి వీడియో, దానికంత ఎందుకు ఎగబడి చూడాలి అనుకున్నా. తర్వాత చూస్తే ఆ పర్సనల్ లైఫ్ ఉంటుంది సార్. దాదాపుగా ఆమె తండ్రి ఒక 20 ఏళ్ళు అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, నాకు తెలిసి చాలా కాలం, అది 18-20 ఏళ్ళగానో కంప్లీట్ ప్యారలైజ్డ్. అంటే ఏ రేంజ్ ప్యారలైజ్ అయిపోయారంటే ఆయన ఏమీ మాట్లాడలేరు, ఆయనకి ఏమి అర్థమవుతుందో లేదో కూడా తెలియదు. ఆకలేస్తుందా, భోజనం పెట్టినా అంటే కూడా అనే పరిస్థితి కాదు. అంటే అంటలేదు అంటే ఆయన అసలు వినబడుతుందా, అర్థమవుతుందా కూడా తెలియదు. ఆయన విపరీతంగా అర్థం చేసుకొని అతన్ని చూసి, ఇతనికి ఏదో ప్రాబ్లం ఉందమ్మా మీ నాన్నగారికి అని వాళ్ళ అమ్మగారు చెప్తే, బాగానే ఉన్నారు కదా అని హాస్పిటల్ తీసుకెళ్తే కార్డియాక్ ప్రాబ్లం ఉందని స్టంట్ ఏదో వేశారంట. షాక్ అయిపోయింది సార్. మనం సినిమాల్లో ఇలాంటి సీన్లు చూస్తాం, రియల్ లైఫ్ లో భర్త నా భార్య ఎంత బాగా ఇప్పుడు సమస్యలు రావడం కాదు సార్, నేను ఆయన గురించి నాకేమీ ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే అతని పాపం ఏం జరుగుతుందో కూడా అతను తెలియదు. బాధ ఉంటుంది మనకి, అమ్మ అదేం బతుకురా, అదేం పరిస్థితి రా. కానీ అటెండెన్స్ ఉంటారు చూడండి, వాళ్ళు పడే యాతన ఎంత అంత కాదు సార్. ఇప్పుడు మన లైఫ్లో కూడా మనకు జ్వరం వచ్చిందంటే మన అమ్మ, ఎవరైనా మనకు సంబంధించిన మనుషులు ఎంత ఇబ్బంది పడతారు. ఇప్పుడు నా కాలు ఇరిగింది, యాక్సిడెంట్ అయింది, లేవలేను, కూర్చోలేను, నిల్చోలేను, ఏదైనా తినడానికి డైనింగ్ టేబుల్ దాకా వెళ్ళలేకపోతే నా దాకా తీసుకొచ్చి నా అన్నం తినిపించి, అసలు మా అమ్మగారు ఈ వయసులో అంత కష్టపడుతున్న నాకు బాధేసి, అఫ్కోర్స్ తర్వాత నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. సర్జికల్ కార్డ్ ఒకటి రెంట్కి తెప్పించుకున్నాను, రిమోట్ నొక్కితే మనం ఇలా పైకి లేసేది, ఆ తర్వాత మన హాస్పిటల్లో పెట్టిన ట్రే అదొకటి కొనుక్కున్నాను, దాంట్లో పెట్టుకొని నేనే తినేవాడిని. నాకు ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఈ మాత్రం చేశా. వంట నేను చేయలేనే, మా అమ్మగారే చేయాలి, అవి రోజు చేసే వంటే. కానీ ఇప్పుడు నేను కూర్చొని ఉంటున్నా, నేను చాలా తొందరగా వెయిట్ పెరిగిపోతాను సార్. ఫుడ్ ఎంత ఇది ఉన్నా నాకు బాడీకి అది ఉంది. సో నేను ఇదిగో కదలట్లేదు కాబట్టి నాకు ఇంతే చెయ్యి, ఈ ఆయిల్ వాడు, కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఇవన్నీ నేను చెప్తుండేవాడిని. నాకేంటంటే మా అమ్మని ఇంకా చిన్నప్పుడు ఎలా అడుగుతున్నాను అలా అడుగుతున్నట్టు ఉంది. కానీ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ కూడా ఎప్పుడు నాకేమీ అంటే విసుక్కోవడం, ఇబ్బంది పడడం, అలసటగా కనిపించడం లాంటివి లేవు. కానీ 1 గంటన్నర 2 గంటలు కూర్చొని వంట చేయడం కాదండి సమస్య, ఆవిడ రోజు చేసే పని. కానీ అరే నా కొడుకు ఇలా అయిపోయింది, ఆ బాధ వాడు పడిపోయాడు, వాడు ఏమైనా చెప్పుకోగలుగుతున్నాడో లేదో, నాకు ఎప్పుడైనా అరే బాబు నైట్ టైం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నన్ను పిలవరా, నేను తీసుకెళ్తాను దగ్గరుండి. చిన్నప్పుడు నేనే చేశాను కదా మా అమ్మ అంటే, అమ్మ లేదమ్మా నేను ఇదిగో ఇది ఒక స్కూటర్ ఉంది, దాన్ని కాలు పెట్టుకుని నేను దీన్ని తోసుకుంటూ వెళ్ళిపోగలను, ఇది నాకు కంఫర్టబుల్ గా ఉందమ్మా, నాకు పర్లేదు, నేనే మళ్ళీ పడిపోవడం లాంటి కూడా జరగని డెమో చేసి చూపిస్తే కూడా ఏ చిన్న సౌండ్ అయినా ఆవిడ ఆ బెడ్రూమ్ నుంచి వచ్చేసి నన్ను అలా చూసి, అది అమ్మ ఎవరైనా కావచ్చు సార్. నేను అంటుంది ఇప్పుడు అమ్మ పడుకుంటే మా ఇంట్లో మా అమ్మ హెల్పర్ సోనియా అని ఒక పాప ఉంటుంది, తనకి టెన్షన్, ఎక్కడైనా ఏదైనా మనం అందుకుపోయి పడిపోతే ఏదైనా ఏం చెప్పడానికి వస్తున్నా అంటే సార్, ఎవరైనా బెడ్ రిడన్ అయిపోతే వాళ్ళు పడే కష్టం నేను కాదంట్లా, కానీ వాళ్ళ చుట్టూ ఉండే అటెండెన్స్ పడే యాతన ఉంటుంది సార్. వాళ్ళ మీద ప్రేమతోనైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. అది మనం అవతలకి ఇచ్చే ప్రేమ వాళ్ళకి ఎక్కువ శ్రమ లేకుండా చూడటమే, అది అంతే తప్ప మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, అమ్మ నాన్న ఎవరైనా వచ్చు, రేపు పొద్దున మనోళ్ళు మనవరాళ్ళు కూడా అవచ్చు. మనం బెడ్ రిడన్ అయిపోయి 90 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మనం ఏమీ చేసుకోలేని పరిస్థితులు వాళ్ళు వచ్చి మన సపర్యలు చేస్తుంటే అది ఎంత కష్టం అంటే అండి,
అంటే పేషెంట్కి పడే బాధ వేరు, ఏంటి వీళ్ళు ఇబ్బంది పడుతుంది, కానీ వాళ్ళు పనులు మానుకోవాలి, వాళ్ళకి రాత్రి నిద్ర ఉండదు, ఈ మనిషి ఏమైపోతాడు, ఎక్కడైనా పడిపోతాడా, లేకపోతే ఏదైనా నీళ్లు తాగాలన్నా 100 డౌట్లు ఉంటాయి సార్. సో ఇదంతా నెక్స్ట్ రిపోర్ట్స్ ఎలా వస్తాయి, డాక్టర్ ఏంటి, ఇది కాళ్ళు ఇరగడం కాబట్టి, ఇంకో జ్వరం గిరం అంటే రకరకాల టెన్షన్, ఆపరేషన్ అయితే ఎలా నడుస్తారు ఇవన్నీ. అసలు అంటే నేనేం చెప్తున్నానంటే అండి, 20 ఏళ్ళేంటి సార్, 20 ఏళ్ళేంటి, ఈవిడ బిజీ స్టార్, ఎక్కడున్నా కూడా ఎవ్రీ సింగిల్ డే ఫాదర్తో మాట్లాడటం, ఆయన వింటాడో లేదో తెలియదు, ఆయనకు అర్థం అవుతుందో లేదో తెలియదు, ఆయన రెస్పాండ్ అవుతాడో లేదో అప్పుడు ఏమీ నాకు తెలియదు, ఆ పిల్లకి తెలియదు. ఆమె కూర్చొని వీడియో కాల్ మాట్లాడుతుంది, ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే. నాన్న ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉన్నాడు, భర్త ఎలా ఉన్నాడు, ఫ్యామిలీ ఎలా ఉంది, నాకు ఆమె మీద రెస్పెక్ట్ విపరీతంగా పెరిగిపోయాను సార్. అంటే ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే ఆ తండ్రికి ఇలాంటి కూతురు పుట్టాలి అన్న ఫీలింగ్. ఆయనకు అర్థం అవుతుందా లేదని పక్కన పెట్టండి, ఈవిడ వంతు ఈవిడ ప్రేమ కురిపిస్తుంది అంతే, అన్కండిషనల్ గా. ఆవిడ ఎంత పెద్ద స్టారు, సినిమాకి 10 కోట్లు 20 కోట్లు అది కాదండి. ఇక్కడ టైం బాగుంటే ఎవరికైనా వస్తాయి, వచ్చినన్ని వస్తాయి, పోగొట్టుకుంటారు. ఇలాంటి కథలు మనం ఎన్నో వింటాం, అందులో గొప్పతనం ఏముంది, ఉంది టాలెంట్ వరకు ఉంది, వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడుతున్నారు. ఇలా కాదు, ఫ్యామిలీని అంత పట్టించుకోవడం ఏంటి సార్, మీరు నమ్మరు. అది చూసిన తర్వాత నేను బేసిక్గానే కొంచెం మా అమ్మగారితో నాకు బాగా అటాచ్మెంట్, మాక్సిమం నా టైం కుదిరినప్పుడు ఆవిడతో రోజుకో అరగంట గంట స్పెండ్ చేసి, ప్రత్యేకంగా కబుర్లు చెప్పుకోవడం, భోజనం చేయడం, అటు ఇటు తిరగడం, అది కాదు, ప్రత్యేకంగా కూర్చొని మా ఇద్దరం కూర్చొని పాటలు పాడుకోవటం, మాకుంది అది. కానీ ఈ సిరీస్ చూసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. అది మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా అమ్మ నాన్నలతో కలిసి ఎక్కువసేపు ఉండాలని నా కోరిక సార్. అది ఒక సందేశం అని ఇస్తున్నాము అంటే సార్, ఒకటి ఏమాత్రం అవకాశం ఉన్నా, అంటే ఇది సందేశంగా మనం అవతల చెప్తే అర్థమయ్యేది కాదండి, ఎవరికాళ్ళు అనుభవించాలి. అంటే నా అనుభవం చెప్తున్నాను, ఇది విన్న వాళ్ళకి ఏదో కనెక్ట్ అవుద్ది నాకు తెలిసి. అయ్యి ఎవరు దీనివల్ల ఏదైనా కొంచెం వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవటమే తప్ప, మీరు కూడా మీ పేరెంట్స్ ఇలా కెమెరా వైపు తిరిగి మీరు కూడా మీ పేరెంట్స్ ఎక్కువ టైం ఇది అదే సార్, చేసేవాడు మనం చెప్పకపోయినా చేస్తాడు, చేయనివాడు మనం చెప్పినా చేయడు. కానీ కొన్ని ఇగ్నైటింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇలా ఇప్పుడు నేను మాట్లాడితే యథాలాపం, ఇప్పుడు నాకు ఆ వీడియోనే ఉంది నెట్ఫ్లిక్స్, ఇప్పుడు నయనతార గారి మూవీ, అది చూడడం వల్ల ఎంత కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కదా. అలాగే నా ఈ చిన్న జీవితంలో నా మాటలకి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కరెక్టే కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, బాగుంటాయి సార్, ఇవన్నీ బాగుంటాయి. యాటిట్యూడ్ అని ఉంటుందా సార్, అంటే నేను పెద్ద మెగాస్టార్ అదే హీరోయిన్ ని ఆ టైప్ లో ఏమైనా యాటిట్యూడ్ కానీ, మీరు పక్కకి జరగండి ఎవరు వాళ్ళు పక్కకి జరగమని, అది ఇలాంటి మనం సినిమాల్లో చూస్తాం సార్, అది నిజంగా రియల్ లైఫ్ లో మనకు అలా కనబడదు. యాటిట్యూడ్ ఉన్నా వాళ్ళు చాలా నవ్వుతూనే మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా అసిస్టెంట్కి చెప్పేస్తా, ఏంటి పలానా వ్యక్తి వస్తున్నాడు, నువ్వు మేనేజ్ చెయ్యి అంట. వీడికి నాకున్న అండర్స్టాండింగ్కి నేనేం చేస్తాను, ఇప్పుడు వచ్చాడు ఆ వ్యక్తి, వచ్చిన తర్వాత కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాం అన్ను, హాయ్ వెల్కమ్ కమాన్ అని పలకరిస్తా, మాట్లాడతా. ఈ 2 నిమిషాలు ఈ మనిషికి ఇచ్చిన తర్వాత ఆ మనిషి ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాడు అనుకుంటే నా అసిస్టెంట్ వచ్చి, సార్ షార్ట్ రెడీ సార్ బయటికి వెళ్ళాలి సార్, ఫోన్ సార్ ఇది సార్ అని చెప్తాడు. ఓ అవునా ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి. ఇది ఏంటంటే సార్, ఇది తెలివితేటల మోసమా ఇవన్నీ కాదు, అవతల మనిషి అర్ట్ అవ్వకుండా మనం అవతల మనిషికి ఎంత టైం ఇవ్వగలమో, అవతల మనిషి మనకి ఎంత టైము మన దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవడానికి ఆ కాస్త ఇది. సో ఇదే మనం స్ట్రైట్ గా చెప్పామంటే యాటిట్యూడ్ లాగా ఉంటుంది. ఇదే ఇండైరెక్ట్ గా చేసాం అనుకోండి, లౌక్యం ఒక్కటే సార్ ఇంపార్టెంట్. మనం ఎలా ఏం చెప్తున్నావు అది కాదు ఇంపార్టెంట్, ఎలా చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఇలా పద్ధతిగా ఉండు అని చెప్పడం వేరు, అసలు అలా ఉంటే ఉంటావు నువ్వు అనడం వేరు. ఇది కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. మనం ఏదైనా అవతల వాళ్ళకి ఒక మంచి విషయం ఏదో చెప్దాం అనుకుంటున్నాం, సెకండ్ షోకి వెళ్తా అన్నాడు ఇంట్లో ఓ పిల్లాడు ఎవడో, స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి సెకండ్ షోకి వెళ్తాను. ఈ పిల్లాడు వెళ్తే ఎలాగెళ్తుందా, బైక్ మీద వెళ్ళి ఏమవుద్దా నైట్ అనే దానికన్నా, మరి మార్నింగ్ షోకి వెళ్తే ఇలాగ ఎలా ఉంటుంది, మార్నింగ్ షోకి వెళ్తే నేను కూడా మీతో పాటు వచ్చి మీ ఫ్రెండ్స్ అందరికి నేను పాప్కార్న్లు కూల్ డ్రింక్లు అవి ఇప్పిస్తాను, మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది, అటు నుంచి అట్లా లంచ్కి వెళ్దాం, బిర్యానీ తిందాం అని ఆ నైట్ సెకండ్ షోకి వెళ్తాం అన్న థాట్ ని బ్రేక్ చేయగలగాలి. ఇలా చేసిన వాడు పట్టుపట్టాడు అనుకోండి, దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి.
కాకపోతే ఏంటంటే ఆ పెద్దరికం చూపించి మనం "ఏయ్, ఈ టైంలో సినిమాలు ఏంటి వద్దు అని చెప్పొచ్చు, అవునండి. కానీ రిలేషన్షిప్ పాడవుతుంటది. అవునండి. అది మనం అనుకుంటాం, ఉమ్. నేను అన్నాను కాబట్టి చెప్తున్నాను, తండ్రి కాబట్టి చెప్తున్నాను, బాబాయ్ని కాబట్టి చెప్తున్నాను, మావయ్యని కాబట్టి చెప్తున్నాను. ఉమ్. మీ పవర్ యూజ్ చేసే ప్రతిసారి మీ మాట నెగ్గుద్దేమో కానీ మీ బంధం గట్టిపడతాను, ఉమ్. అది పలచబడుతూ ఉంటది. అవునండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియక మనం అంత Hmm. కాంప్లికేట్ చేసుకుని లైఫ్ని. సో నాకేంటంటే ఆవిడ పరంగా చూసుకుంటే అండి, ఉమ్. నేను 5 గంటలకు వెళ్ళిపోతాను, పొద్దున్న 9 గంటలకు రమ్మంటారు, 9 కాదు, నాకు పిల్లలు ఆ చిన్న చిన్న టెన్షన్లు ఉన్నాయి, రేపు ఉమ్. నేను 11కి వస్తాను ఖచ్చితంగా చెప్తుంది ఆమె. ఒకటి. ఉమ్. చెప్పినప్పుడు డైరెక్టర్, ఇక్కడ ముదురు డైరెక్టర్ కాబట్టి అవును. ఓకే మేడం 11:30కి రండి అంటాడు. అనిల్ రావిపూడి బ్రిలియన్స్ అది చూడండి. 11:30 ఇప్పుడు చూడండి, ఇదే చెప్తాను, ఉమ్. మేడం రేపు 9కి వచ్చేస్తే మనం ఫస్ట్ అది మీ సీన్ తీసేద్దామండి. అనగానే నయనతార గారు, కాదండి పిల్లలతో రేపు చిన్న డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, నేను ముందే చెప్పాను కదా మీకు, ఆవిడ ముందే చెప్తారు ఉమ్. రేపు 9 రావడం కుదరదు, 11 అయిపోవచ్చు అన్నప్పుడు డైరెక్టర్, అవునా 11 అవుద్దా, సర్లేండి, ఇదో పద్ధతి. ఉమ్. అన్నిళ్ళు రావిపూడి ఎలా ఉంటుందంటే, ఓ అవును మేడం మా పిల్లలు అంటే ముందు చెప్పకుండా ఏదో వచ్చింది సంథింగ్, ఏదో ఓ పిల్లలకి అలా అయిందా 11కి వస్తా మేడం 12కి రండి మీరు చెప్తాను, ఉమ్. మీరు 12 రండి చూసుకుంటాను నేను. ఉమ్. ఆవిడ షాక్ అయిపోయి అంటే చెప్తాను, ఇది నిజంగా జరగలేదండి, అవునండి. దాదాపు వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి ఉమ్. ఒక ఇది ఉంటుంది. లేకపోతే ఉమ్. ఏ సినిమాకి పబ్లిసిటీ ఏ సినిమాకి చేయని ఆవిడ అవును. ఈ సినిమాకి వచ్చి ఎందుకు చేసింది అంటారు. హీ నోస్ ద నాక్, హీ నోస్ ద టాక్ట్, ఉమ్. ఎవరితో ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అనే పాయింట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టెన్షన్ వచ్చేది, ఉమ్. అక్కడేమో మెగాస్టార్ వచ్చేస్తే ఆయన వెయిట్ చేస్తాం అంతసేపు, ఇవి లేని షాట్లు ఆయన్నే తీస్తుంటాడు. ఉమ్. మెగాస్టార్ కూడా అర్థం అవుద్ది కాబట్టి, ఓకే. ఓ వీడు పడుతున్న తాపత్రయం ఇది డైరెక్టర్ ఉమ్. అని, చిన్నపిల్లాడు కదా అవును. ముచ్చటేస్తుంది దానికి. అవును. అంటే అమ్మాయి లేదంటే హీరోయిన్, నేను ఉమ్. ఇప్పుడు వెయిట్ చేయించట్లా, ఉమ్. ఇదిగో అమ్మాయి ఇక్కడ ఉందనుకోండి, డైలాగ్ చెప్పండి, ఇక్కడ ఎలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పి చేసేస్తుంటే, ఈయన టాలెంటెడ్, ఈ మనుషులు అక్కర్లా, అవునండి. ఈయన ఎలా చెప్పినా చేస్తాడు, అక్కడ ఎదురుగా నయనతార ఉన్నట్టే చేస్తాడు ఈయన. అవును. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇప్పుడు ఏమవుద్ది ఇలా బిహేవ్ చేయటం వల్ల, సాయంత్రం 5కి వెళ్ళిపోతానన్న ఆవిడ ఉమ్. నేను 11 అంటే 12 అన్నాడు కదా అని చెప్పి సాయంత్రం 7 దాకా ఉండి పనిచేసిన రోజులు ఉన్నాయి సార్. అది. ఉమ్. ఇప్పుడు 9 గంటలు రమ్మంటే 11కి వస్తాను అని ఆవిడ అంటాం, పిల్లల పట్ల ఏదో సడన్ గా ఏదో ఒకటి ఉమ్. వాళ్ళకి ఏదో పరిస్థితి రావడం వల్ల అలా చేయటం అవును. అనుకోవచ్చా, లేకపోతే అదేంటిది ఇంత ఆర్గెంట్ ఈవిడ 9 అంటే 11కి వస్తానంటుంది అంతే ఉమ్. అనుకోవచ్చా అన్నది వినేవాళ్ళ విజ్ఞత మీద. సార్ ఏదైనా బయట ఒకటి అలా ఓ దృశ్యంలో చూసి మనం జడ్జ్మెంట్ పాస్ చేయడం చాలా ఈజీ సార్. అవును. అందులో అమ్మాయిలు ఏదైనా చేస్తే, అందులో స్టార్స్ ఉమ్. నయనతార గారు లాంటి బాడీ లాంగ్వేజ్ ఉమ్. ఆ స్టేచర్ ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తే గుడ్డిగా అభిమానించే వాళ్ళు ఉంటారు, ఉమ్. గుడ్డిగా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అవునండి. ఇది ఆమెకి తెలుసు. వెరసి ఎవరు నువ్వు బయటకు వెళ్ళిపో, ఈ బాడీలో మన సినిమాల్లో పెడతామండి ఇలాంటి అది. క్యారెక్టర్లు. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నానండి అంటే, సినిమాల్లో ఎలాంటి సీన్లు ఉంటాయి, ఉమ్. హే నువ్వు యాక్టరా, మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా, ఎలుగుబండి మొహం వేసుకుని నువ్వు నా ఇదే ఆకారం ఏంటి, నువ్వు కూడా యాక్టర్ అయిపోవడం వెళ్ళరా, సినిమాలో గొడ్డిపోయి ఏం లేదు, చాలా మంది ఉన్నారు, ఉమ్. ఇది సినిమాల్లో చూపించేసి. రియల్ లైఫ్ లో అలా అలా ఉండదండి. రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందంటే, సార్ ఒక సినిమా బాగున్నావయ్యా చాలా బాగుంది, కానీ నీకు సూట్ అయ్యేది ఈ సినిమా కాదు, నెక్స్ట్ సినిమా చూద్దాం. కానీ నేను కూడా చెప్తున్నాను, క్యారెక్టర్ యాక్టర్ గా ట్రై చేయకు, నువ్వు హీరో లక్షణాలు ఉన్నాయి నీలో, కొంచెం అది బాడీ డెవలప్ చేసావు అనుకో, జిమ్కి వెళ్ళిపోవచ్చు కదా రేపటి నుంచి. ఇంత ఉమ్. కోటింగ్ దేనికంటే, అవతలోడు హర్ట్ అవ్వకుండా. హర్ట్ అవ్వకుండా ఆ. వీడు చెప్పిన మాటలు విన్నాడు, ఏదో మంచి ప్రయత్నం చేస్తాడు, ఉమ్. అయ్యాడా ఓకే, లేకపోతే 4 సార్లు చూస్తాడు, ఈ డైరెక్టర్ ఇదే చెప్తుంటాడు, నెక్స్ట్ సినిమా చూద్దాం, ఇది వద్దు, ఈ సినిమాలో చిన్న రోల్ ఉంది, ఆ చిన్నది నీకు ఇవ్వటం నాకు ఇష్టం లేదు, ఉమ్. పెద్దది ఒకటి చేద్దాం బాగుంటది ఉమ్. అంటే, అది నిజం అనుకుని కొద్ది రోజులు ఆగి తర్వాత ఎప్పటికో ఈ డైరెక్టర్ నాకు ఇచ్చే ఉద్దేశం ఉమ్. లేదు అనుకుంటాడా, లేదా డైరెక్టర్కి ఆ పరిస్థితి లేదు అనుకుంటాడా, వాడికి అర్థం అవుతుంది, వాడికి అర్థమై అవునండి. కొంచెం కూల్ గా బయటకు వెళ్ళిపోతాడా, తిట్టుకుంటూ వెళ్తాడా అంతే. ఉమ్. అండ్ టైటిల్స్ హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే నువ్వు చెప్పలేం, చాలా చెప్పలేదు happy- సార్, అది కూడా చెప్పలేం.